వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. రతన్ టాటా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టాటా గ్రూప్ మాజీ చైర్మన్. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. రతన్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్కు చైర్మన్గా సేవలు అందించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక అంతర్జాతీయ సంస్థలను కొనుగోలు చేసింది. అందులో ముఖ్యమైనవి బ్రిటిష్ స్టీల్ దిగ్గజం కోరస్, ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్. రతన్ టాటా భారత పారిశ్రామిక రంగంలో ఎంతో గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఆయన సామాజిక సేవలకు కూడా ప్రసిద్ధి. ప్రత్యేకంగా విద్య, ఆరోగ్యం మరియు పేదరిక నివారణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు. ఇతని వ్యక్తిగత విలువలు, సాధారణ జీవన విధానం, దాతృత్వం ఆయన్ని ప్రత్యేకమైన నాయకుడిగా నిలిపాయి. రతన్ టాటా గురించి మరింత సమాచారం ఇస్తే, ఆయన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా సమాజ సేవలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వ్యక్తిగా చూడవచ్చు. ఆయన టాటా గ్రూప్ను నూతన స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ స్థాయిలో తమ స్థాయిని పెంచుకుంది. నానో కార్. రతన్ టాటా ప్రధానంగా ప్రాజెక్ట్ నానోతో ప్రసిద్ధి చెందారు. ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో ధరలో ఉండే కారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశం వంటి మార్కెట్లలో మధ్యతరగతి ప్రజల కోసం వాహనాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుగోలు 2008లో టాటా మోటార్స్ బ్రిటన్కు చెందిన ప్రముఖ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు టాటా గ్రూప్ను గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో మరింత పటిష్టం చేసింది. రతన్ టాటా తన సంపదలో గణనీయమైన భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విస్తరించారు. టాటా ట్రస్ట్ల ద్వారా ఆయన అనేక రంగాలలో విద్య, వైద్యం, పరిశోధన మరియు వ్యవసాయం సాయం అందించారు. ఆయన ఆధ్వర్యంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి సంస్థలు స్థాపించబడ్డాయి. రతన్ టాటా ఎంతో సంపన్నుడైన ఆయన వ్యక్తిగత జీవన శైలి చాలా సాధారణంగా ఉంటుంది. ఆయన్ను ఎప్పుడూ నిత్య జ్ఞానంతో, దయతో మరియు వినయంతో చూస్తారు. ఆయన వివాహం చేసుకోలేదు మరియు తన సంపదను వ్యక్తిగత ఉపయోగానికి తీసుకోక దాతృత్వ కార్యాలకు నిధులు సమర్పించారు. రతన్ టాటాకు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. అందులో పద్మవిభూషణ్, భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం కూడా ఒకటి. రతన్ టాటా తన అనుభవం, ప్రతిభ, దార్శనికతతో భారత పారిశ్రామిక రంగాన్ని విస్తరించడమే కాకుండా తన చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన స్పష్టమైన నాయకత్వం టాటా గ్రూప్ను ఒక చిన్న స్థాయి సంస్థల సమూహం నుంచి గ్లోబల్ కాంపిటీటర్గా మార్చింది. రతన్ టాటా చైర్మన్గా ఉన్నప్పుడు టాటా గ్రూప్ ఎన్నో అనుబంధ సంస్థల ద్వారా విస్తరించబడింది. ఆయన నాయకత్వంలో సంస్థ మొత్తం ఆదాయం పెరిగింది మరియు ఇది గ్లోబల్ మార్కెట్లలో మరింతగా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆయన ప్రధానంగా టాటా గ్రూప్ను పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, హైటెక్ పరిశోధనలు మరియు సుస్థిర అభివృద్ధికి పునాది వేసినవిగా రూపొందించారు. కార్గిల్ హోటల్ దాడి సమయంలో 2008 ముంబై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు టాటా గ్రూప్కు చెందిన ఐకానిక్ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ తీవ్రంగా దెబ్బతింది. రతన్ టాటా దాని పునర్నిర్మాణం పట్ల తీవ్ర కృతజ్ఞంగా స్పందించారు. హోటల్ సిబ్బంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు మరియు హోటల్ను మళ్ళీ ప్రారంభించారు. రతన్ టాటా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఎదిగే అవకాశాలను గుర్తించి ముందుకు సాగారు. టాటా కంపెనీలను మరింత వ్యూహాత్మకంగా స్థిరపరచడం ద్వారా వాటిని గ్లోబల్ లీడర్లుగా తయారు చేశారు. రతన్ టాటా టెక్నాలజీ రంగంలో ముందడుగు వేసే కార్యక్రమాలకు విశేష ప్రాముఖ్యం ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS వంటి సంస్థలు ఆగ్నేయ, ఆసియా, యూరప్ మరియు అమెరికా మార్కెట్లలో గణనీయమైన గుర్తింపు పొందాయి. సాంకేతిక రంగంలో పెట్టుబడులు. రతన్ టాటా టెక్నాలజీ
స్టార్టప్లు కూడా పెట్టుబడులు పెట్టారు. ఆయన ఓలా, స్నాప్డీల్ వంటి స్టార్టప్లకు మద్దతుగా నిలిచారు. ఇవి ప్రస్తుతం భారతదేశంలో ప్రసిద్ధిగా నిలిచాయి. ఆయన్ని ప్రేరణగా భావించే వ్యక్తులు రతన్ టాటా సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిగతం మరియు జీవితంలో క్రమశిక్షణ అనేక వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచాయి. సమాజంలో మంచి మార్పును తీసుకురావడం కేవలం సంపద సృష్టించడంలో కాకుండా విలువలు నిర్మాణంలో ఉంది అని ఆయన నమ్ముతారు. రతన్ టాటా యొక్క ప్రయాణం ఆదర్శవంతమైనది. ఆయన జీవితపు ప్రతి విజయం, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి సవాలు ఒక గొప్ప దిశానిర్దేశంగా ఉంటుంది. రతన్ టాటా గురించి మరింత సమాచారం ఆయన విశేషమైన ప్రయాణం, విలువలు మరియు వ్యాపారపరంగా తీసుకున్న కీలక నిర్ణయాలతో కొనసాగుతుంది. సమాజ సేవలో నూతన పుంతలు. రతన్ టాటా సామాజిక బాధ్యతను ఎప్పుడు ముందుకు పెట్టారు. టాటా గ్రూప్ మొత్తం లాభాల్లో మంచి శాతం సామాజిక సేవల కోసం వెచ్చింపబడుతుంది. ఆయన ఆధ్వర్యంలో టాటా ట్రస్ట్లు విద్య, ఆరోగ్యం, పరిశోధన వంటి రంగాల్లో దృష్టి పెట్టాయి. భారతదేశంలోని అనేక పేద ప్రాంతాల్లో స్కూళ్ళు, ఆసుపత్రులు మరియు ఆహార పంపిణీ కేంద్రాలు ఈ ట్రస్టుల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. రతన్ టాటా ఎప్పుడు తన కీర్తి కంటే టాటా బ్రాండ్ను ముందు ఉంచారు. ఆయన వ్యక్తిగత సంపద తక్కువగా ఉండటానికి ఒక కారణం కూడా ఇది. టాటా గ్రూప్లోని అనేక కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ వాటి వాటాదారులకు ఎక్కువ భాగం దాతృత్వ కార్యాలకు కేటాయించబడింది. ఈ విధంగా రతన్ టాటా తమ కంపెనీ లాభాలను కూడా సామాజిక సేవలకు వినియోగిస్తున్నారు. రతన్ టాటా తన విద్యను అమెరికాలో పూర్తి చేశారు. ఆయన కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో డిగ్రీ పొందారు మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్మెంట్ ప్రోగ్రాం కూడా పూర్తి చేశారు. ఈ విదేశీ విద్య ఆయన ఆలోచనలో గ్లోబల్ దృక్పథాన్ని తెంచింది. అది ఆయన వ్యాపారంలో కీలక పాత్ర పోషించింది. రతన్ టాటా తన జీవితంలో కొన్ని వ్యక్తిగత కష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన తన కుటుంబంలో అంతర్గత రాజకీయాలలో పోరాడాల్సి వచ్చింది. కానీ ఆ కష్టాలనంతా అధిగమించి ఆయన టాటా గ్రూప్ను ముందుకు తీసుకెళ్లడంలో తన ధైర్యం మరింత నిబద్ధత చూపారు. విశ్రాంతి తర్వాత కూడా యాక్టివ్. రతన్ టాటా 2012లో టాటా గ్రూప్ చైర్మన్గా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆయన ఇప్పటికీ అనేక వ్యాపార రంగాల్లో, ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టంలో యాక్టివ్గా ఉన్నారు. విరామం తీసుకున్న తర్వాత కూడా ఆయన భారతదేశంలో అనేక టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల ఆవిష్కరణలకు మద్దతు ఇస్తూ సలహా ఇస్తున్నారు. గౌరవాలు మరియు పురస్కారాలు. రతన్ టాటాకు అనేక అంతర్జాతీయ మరియు జాతీయ గౌరవాలు లభించాయి. ఆయనకు భారత ప్రభుత్వంతో పాటు అనేక దేశాలు వివిధ గౌరవాలను అందించాయి. పద్మభూషణ్ 2000 సంవత్సరం మరియు పద్మవిభూషణ్ 2008. భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలు. బ్రిటన్ నుండి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ఫారిన్ అకాడమిక్ మెంబర్. రతన్ టాటా రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో సభ్యుడిగా కూడా నియమించబడ్డారు. కొత్త తరానికి స్ఫూర్తి. యువ పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన సాధారణ జీవన విధానం, అంకిత భావం మరియు సమాజానికి సేవ చేయాలనే ఆలోచన అనేక మంది యువతకు మార్గదర్శకం. ఆయన ఎప్పుడు సరికొత్త ఆలోచనలకు, సాహసాలకు మద్దతుగా ఉంటారు. ముఖ్యంగా యువతలో ఆవిష్కరణలు, స్టార్టప్లు మరియు టెక్నాలజీ రంగంలో ముందడుగులు వేయడానికి ప్రోత్సహిస్తారు. ఈ విధంగా రతన్ టాటా భారత పారిశ్రామిక రంగంలో ఒక విభిన్న, సుస్థిరమైన మార్గాన్ని ఏర్పరిచి తన జీవితాన్ని, సంపదను దేశానికి మరియు సమాజానికి అంకితం చేసిన గొప్ప నాయకుడు. రతన్ టాటా గురించి ఇంకా తెలియాలంటే ఆయనకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు ఆయన వ్యక్తిత్వం, వ్యాపార దార్శనికత మరియు విభిన్న రంగాల్లో చూపిన చొరవలతో కొనసాగుతాయి. రతన్ టాటా గ్రూప్ సంస్థల్లో ఆధునిక సాంకేతికతను మరియు విభాగాల సమీకరణ ప్రోత్సహించారు. అనేక మినీ కంపెనీలుగా విభజించబడిన టాటా గ్రూప్ ఒక ఏకీకృత సుస్థిరమైన సంస్థగా మార్చారు. ప్రతి కంపెనీకి స్వతంత్ర కార్యకలాపాలు ఉన్నప్పటికీ టాటా బ్రాండ్ సమైక్యమైన శక్తిగా నిలిచింది. భారత మార్కెట్లో విస్తరణ. ఆయన దేశీయంగా టాటా సంస్థల పరిధిని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. టాటా టెట్లీ మరియు టాటా మోటార్స్లో
జాగ్వర్ ల్యాండ్ రోవర్ వంటి గ్లోబల్ కంపెనీల కొనుగోళ్లతో పాటు భారత మార్కెట్ను నూతన ఉత్పత్తుల్లో సమృద్ధిగా మార్చారు. టాటా మోటార్స్ వ్యాపారంలో అనేక విప్లవాత్మక మార్పులు రతన్ టాటా ఆధ్వర్యంలో జరిగాయి. అందులో ప్రత్యేకంగా టాటా నానో ప్రాజెక్ట్ ఒక గుర్తింపు పొందింది. దీని ఉద్దేశం భారతదేశంలో సగటు వ్యక్తికి ఆటోమొబైల్ సౌకర్యం అందించడమే. రతన్ టాటా తన సంపన్నతకు విరుద్ధంగా చాలా సాధారణ జీవితం గడుపుతారు. విలాసవంతమైన జీవనాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు మరియు ఎక్కువగా సామాన్య జీవితాన్ని గడుపుతారు. వ్యాపారంలో ఎన్ని విజయాలు సాధించినా ఆయన ఎప్పుడూ దయ, నమ్రత మరియు నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో అధిక మనోధైర్యం, అనేకసార్లు వ్యాపారపరంగా ఎదురయ్యే సమస్యలను సైతం ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒక ఉదాహరణగా 2008 ముంబై ఉగ్రదాడులు జరిగినప్పుడు టాటా గ్రూప్కు చెందిన తాజ్ హోటల్ తీవ్రంగా దెబ్బతింది. కానీ రతన్ టాటా అందులో ఉన్న బాధిత కుటుంబాలకు పునరావాసం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. రతన్ టాటా ఎల్లప్పుడూ భారతీయ కంపెనీలను స్వావలంబనంగా ఉండాలని ప్రోత్సహించారు. భారతదేశంలో టెక్నాలజీ, ఉత్పత్తి మరియు ఆవిష్కరణల ద్వారా గ్లోబల్ మార్కెట్లు నిలబడేలా చేశాయి. ఆయనకు భారతదేశం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో తీసుకెళ్లడంతో విశేష కృషి ఉంది. రతన్ టాటా వ్యాపార నిర్వహణలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచి సుస్థిర అభివృద్ధిని కృషి చేశారు. టాటా గ్రూప్ సంస్థలు పర్యావరణం కోసం సుస్థిరతపై దృష్టి పెట్టాయి. ఇది టాటా పవర్, టాటా కెమికల్స్ మరియు టాటా మోటార్స్ వంటి కంపెనీల కార్యకలాపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. టాటా గ్రూప్ యునైటెడ్ నేషన్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం మరియు ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా వ్యాపార వ్యూహాలను రూపొందించింది. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా గ్రూప్లోని సాంకేతిక విభాగంలో ఒక పెద్ద ఘట్టంగా ఉంది. రతన్ టాటా టీసీఎస్ను సంస్థను గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీగా మలిచారు. ప్రస్తుతం టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం కలిగిన ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటి. స్టార్టప్ ఎకోసిస్టంలో భాగస్వామ్యం. రిటైర్మెంట్ తర్వాత కూడా రతన్ టాటా అనేక టెక్నాలజీ మరియు వినూత్న స్టార్టప్లలో కూడా పెట్టుబడులు పెట్టారట. ఆయన ప్రత్యేకంగా ఓలా, స్నాప్డీల్, క్యూర్ఫిట్ వంటి స్టార్టప్లకు మద్దతుగా నిలిచారు. అవి భారతదేశంలో యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచాయి. యుఎస్కు చెందిన పర్యాటక సదస్సులో ప్రసంగాలు. రతన్ టాటా అనేక అంతర్జాతీయ సదస్సుల్లో ప్రశంసించి తన వ్యాపార అనుభవాలను మరియు గ్లోబల్ మార్కెట్లో టాటా బ్రాండ్ గురించి పంచుకున్నారు. రతన్ టాటాకు అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డిగ్రీలు లభించాయి. ఆయనకు కార్నెల్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు గౌరవ పట్టాలను ప్రదానం చేశాయి. రతన్ టాటా ఎల్లప్పుడూ భవిష్యత్ పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ప్రస్తుతం యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ రంగంలో ముందడుగు వేయాలనే వారికి ఆయన ఎంతో ప్రేరణ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.